హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆలస్యం ఎందుకు, ఇది మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, పల్లీలు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం నువ్వులు తీసుకున్నాము. పల్లీలు తక్కువ తీసుకోవాలి, నువ్వులు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నువ్వులు ఒక 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకుందాము. చూడండి, చిటపట అంటున్నాయి కదా నువ్వులు. అంటే ఫ్రై అయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మిక్సీ జార్లోకి తీసుకుందాము. మెత్తగా పౌడర్ లాగా వేసుకున్నాం కదా. అదే ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఆయిల్ లేకుండా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు మనం కొంచెము చింతపండు రసం వేసుకుందాము. ఇప్పుడు ఇది బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము. చూడండి, మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకున్నాం కదా. ఇదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆ ఆయిల్ సరిపోదు, కొంచెమే ఉంది అందులో. ఇందులోకి 4-5 లవంగా మొగ్గలు, కొంచెం చెక్క. ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ ఈ సైజ్ కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మన క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు వేసుకుందాము. చూడండి, క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా గ్రేవీ వేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కదా. నేను ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. వన్ స్పూన్ కారం, సాల్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా కొద్దిగా,
ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాము. చూద్దాము. వావ్, చూసేసారు కదా, ఆయిల్ మంచిగా పైకి తేలింది. అంతేనండి, క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయినట్లే. మనం బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే అండి, చూసేసారు కదా, క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.